ఈరోజు మీరు మండపేటలో చూస్తే జనప్రపంచనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి యొక్క పథకాలే ఒక నిదర్శనం అని చెప్పానండి. నేను మీకు ఈ ప్రజావేదికగా ప్రకారంగా మీకు చెప్తున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యాపరంగా అయితేనేమి, ఒక ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ప్రజల గుండెల్లో కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చూస్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ రాజకీయ యోగం అయితే ఏమీ లేదు. ఆయన ఏదో కావాలని ఏదో ప్రజల్లో ఒక సినీ ఆకర్షణ మాత్రమే ఆయనలో ఉంది తప్పించి ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల్లో నాకేదో పెద్ద ప్రాధాన్యత ఉందని చెప్పానని పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద ప్రలోభాలు పలుకుతున్నాడు. రాబోయే రోజుల్లో ఓటు ప్రకారంగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. లోకేష్కి ఎంతసేపు వాళ్ళ బాగు మాత్రమే, వాళ్ళ రాజకీయ యోగ కోసమే చూస్తున్నాడు తప్పించి ప్రజల బాగోగుల కోసం మాత్రం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చి నిలబెట్టుకుని ఈ రోజున అనేక ఎన్నో పథకాలు చేపట్టి ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కళ్ళబల్లి కబుర్లు చెప్పి ఒక ప్యాకేజ్ స్టార్ కదా పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ వాళ్ళ లబ్ధి కోసమే మాత్రమే పనిచేస్తారు తప్పించి ప్రజల కోసం కాదని చెప్పని నేను మీ యొక్క విలేకరుల ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. జగన్ గారు 175 అన్నారు, ఏమంటే పరిస్థితి 175 జగన్ గారు ఏంటి చేసినటువంటి పథకాలే ఈ యొక్క ప్రజలు నమ్మి 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే ఒక నిదర్శనం. 175 స్థానాలు ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచి రాబోయే రోజుల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పారని ఈ వేదిక ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు అంటున్నాడు, అమ్మఒడికి ఎంతమంది తెలంగాణలో చూస్తున్నారు ఉచిత బస్సు అని చెప్పారని. తెలంగాణలో చూస్తే ఈ రోజున ఆటో సోదరులు పరిస్థితి రోడ్డు మీద పడిపోయింది. అలాగే చూస్తే గతంలో మీకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో కూడా అందరూ తెలుసు. పూట కవర్ చెప్పి ఈ రోజున రాజ్యాధికారం పొందామని చెప్పానని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఇవన్నీ కళ్ళబొలు కవర్లు మాత్రం కానీ అవి ఏం మాత్రం కూడా నిలబడదు. ఆ రోజున మహిళల కోసం ఆ రోజున ఈ యొక్క పథకాలు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు కొట్టేస్తారని చెప్పి కళ్ళబులు కబురు చెప్పి అది ప్రభుత్వం ఇంకా లాస్ట్ ఫైనల్లో ఉందనగా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి ఒక్క పసుపు కుంకుమ ద్వారా బొట్టు పెట్టి ఈ రోజున ప్రజలు బాగా బుద్ధి చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి చక్కగా ప్రజలు అండదండలతో నిలిపారు. ఇప్పుడు ఈ రోజున మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే ఇవాళ నిదర్శనంగా 2024లో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తారని చెప్పారని మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ గుర్తించుకోవాలి. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ పునాదులు వేసినటువంటి వ్యవస్థ, తాత్కాలికమైన వ్యవస్థలు ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధ హామీలు, అబద్ధ మేనిఫెస్టోలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రజల్ని మోసం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని మీ అందరూ కూడా గుర్తించుకోవాలి. ప్రజల జీవన ప్రమాణాలు, ఒక స్కూల్ కానీ అమ్మఒడి దగ్గర నుంచి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇంటింటికి వెళ్తున్నాయి. ఇవాళ పథకాలన్నీ కూడా డోర్ డెలివరీ చేసి ఏ ఒక్కరిని కూడా సచివాలయం వ్యవస్థ ద్వారా కూడా ఇంటింటికి కాళ్ళ దగ్గరికి పంపిస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. మనం గతంలో చాలా వరకు చూసాం. ఏదన్నా ఒక రేషన్ కార్డు కావాలంటే లేదా ఒక భూ పట్టా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ
రోజులు, నెలలు, వ్యవస్థలు, సంవత్సరాలు తిరిగినటువంటి రోజులు మనం చూసాం. ఈరోజు మంచి వ్యవస్థను తీసుకుని వచ్చారు. ఇదంతా కూడా గర్వించదగ్గ విషయం. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఉద్యోగాలు రాలేదంటున్నారు. ఒకేసారి 1,30,000 చిల్లర సచివాలయటువంటి ఉద్యోగాలు తీసి ఇన్ టైంలో 2 సంవత్సరాల్లో పర్మనెంట్ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలా వరకు చూడండి, ఉద్యోగాలు చూసుకుందాం. చాలా వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఉద్యోగాలు తీశాడు? 1,30,000 మంది ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు తీయడం అంటే ఇది దేశ చరిత్రకే రికార్డు. ఇదంతా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ కాపుల కోసం పార్టీ పెట్టానంటున్నాడు. ఎవరండి కాపుల కోసం పార్టీ పెట్టింది? కాపులను నెట్టేయడం, ఉంచడానికి పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో పవన్ కళ్యాణ్ తెలియనటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని దించడం కోసం మాత్రమే కలిసినటువంటి పార్టీ జనసేన పార్టీ. కానీ ఇది కలగానే మిగిలిపోతుంది. ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి తప్ప రాజకీయంగా చంద్రబాబు ప్యాకేజీ తీసుకుని అమ్ముడిపోయి కాపులను నెట్టేట ముంచడానికి పెట్టినటువంటి పార్టీ ఇవాళ జనసేన పార్టీ. అలాగే లోకేష్ గురించి తెలియదు ఏమీ లేదు. ఇవాళ కోవిడ్లో ఆంధ్రప్రదేశ్ జనాభా దృష్ట్యా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల జనాభాకి కోవిడ్ మరణాలు చాలా తక్కువ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే. ఇవాళ డోర్ డెలివరీ ద్వారా మెడిసిన్ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, ఇవాళ నాడు నేల్లో స్కూళ్ళు కానీ ఇవాళ అన్నీ కూడా మన కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. ఏమైనా వ్యక్తి జీవన ప్రమాణాలను పెంచాడు. గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 75 సంవత్సరాలు లేనటువంటి వ్యవస్థని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మన ముందుకు తీసుకుని వచ్చాడు. వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెంచుతున్నాయి. వ్యక్తి యొక్క స్కూల్ చూడండి, ఇవాళ గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చూడండి, హాస్పిటల్ అభివృద్ధి చూడండి. ఇవన్నీ మీకు కనిపించట్లేదు. ఇవన్నీ కూడా జనసేన నాయకులకు కానీ, ఇవాళ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు కానీ కనిపించట్లేదు. వాళ్ళకు వచ్చినటువంటి బలుపుని, వాపుని చూసి అది అభివృద్ధి అనుకుంటున్నారు వాళ్ళు. ఇదంతా కూడా రాబోయే ఎన్నికలో 2024లో మన ఓటు అనే ఆయుధం ద్వారా వైఎస్ఆర్ పార్టీ మరొకసారి అధికారం చేపట్టి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంది.